అహంకారాన్ని పక్కన పెట్టి ఈ దైవం ఏదైతే మన లోపల ఆట ఉందో దాని జట్టులో ధ్యానం చేసుకొని మంచి జ్ఞానాన్ని పెంచుకోవాలా, మంచి ఆలోచన చేసుకోవాలా, మంచి పిల్లలు కనాలా, జీవితం ఆనందంగా బతకల్లా. వాళ్ళకి ఆనందంగా బతకల్ల. ఆ ఆనందం నీకు కావాలంటే నీ అంతరంగంలోనే ఉందే కానీ ఇంకెక్కడో మీ ఆనందం వెళితే ఎక్కడా లేదు. నీకు కావాల్సింది నీతోడే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఆ జబ్బు అనేది దేనికి వస్తుంది? మనసుకు వస్తుంది. ఆ మనసుని ఏం చేయాలా? విశ్రాటంలో కలపాల. శ్వాసలో కలుపుకొని నువ్వు ధ్యానం చేసుకుంటే మనసుకు పట్టిన రోగాలన్నీ వెళ్ళిపోతాయి. మరి ఏదో డాక్టరు ఒక మారుమూల గ్రామాన్ని పోయినాడు, ఏదో ఆరోగ్యం బాగాలేదండి. పోతే వానికి ఏం చేసినాడు, చూసినాడు ఫలానా జబ్బు నాకండి అంటే ఏం చేసినాడు, ఒక పేపర్ తెచ్చుకో, మందు రాయిస్తాను, పోయి తెచ్చుకొని నువ్వు తినవన్నా. అదేం చేసినాడు, పేపర్ లేదు ఇంట్లో, ఏదో బట్ట పిలిచినాడు, బట్ట పెంట రాసినాడు ఫలానా మందు పేరు. వచ్చేసినాడు. ఒక 2 వారాలు ఈ మందు వాడేసి మళ్ళీ రా అని చెప్పినాడు. వీడేం చేసినాడు, ఆ బట్ట పెంట రాసినాడు కదా, అర్థమవుతుందా? 2 వారాల తర్వాత డాక్టర్ దగ్గర మళ్ళా పోయినాడు. సరే ఎట్లుంది నీకు అందంట, నాకు సుమారు అయింది, బాగుంది ఇప్పుడు అట్లా అని చెప్పినాడు. ఇంకొంచెం ముందు ఏంటంటే, సరే ఓ పని చెయ్యి, ఇంకా 4 మందులు వాడాలా అని చెప్తాడు. సరే అని చెప్పినాడు. సరే స్వామి, ఇంకా మందు ఇంకో బట్టిచ్చేస్తే నాకు నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. ఏం బట్టరా నేను, నువ్వు ఇచ్చిన బట్ట నాకు తింటే నేను దానికి అతరుచుకుంది, నాకు కొంచెము రోగం మేలైంది, ఇంకో పట్టిస్తే మన దానికి అతరుచుకొని లోపలికి వేసుకుంటే గడపలేకండి. ఎలా? నమ్మకం. మనకు తెలియదు పాపము. దాంట్లో మంది రాసినాడు, ఆ మంది తెచ్చుకోవాలి తినాలి తెలియదు పాపము. ఇదేనేమో మందు అనుకున్నాడు బుట్టపాలికి. దాన్ని తినామో కొంచెం కత్తిరించుకున్నాడు, లోపు తినేనాడు. వాడికి మేలైతుంది రాగమా. నిజమప్ప ఇది సత్యము. అర్థమవుతుందా? ఆ నమ్మకం అనేది మన లోపల ఉంది. నన్ను నమ్మండి. ఇలాంటి నేను మనిషి మాదిరి కనిపిస్తాను, మీరు ఏమేమి పెట్టారు తింటారు, మీరు ఎట్లా ఉంటారు, అదే దానికి సౌక అయిపోయాను నేను. అంతే. నేను చెప్పే వేదాంతం మాత్రం ఈ జగత్తులో ఎవడూ చెప్పడు. అంత రియాలిటీ, అంత నిజంగా చెప్తాను నేను వేదాంతం. అందరూ మూసిపెట్టి జనాలు డొక్కలు మెప్పించే చూస్తాను. నేను మెప్పించేట్లా, నేను మధ్యాహ్నం వచ్చేసి పోతా అంతే. ఉంటే ఉండు, పోతా ఉండిపోవాలి. అర్థమవుతుంటే, ఎందుకంటే నిజము నిష్ఠూరమగానం. నిజం చెప్తే నిష్ఠూరంగా ఉంటుంది. ఇప్పుడు నేను పొగడాలా అందరినీ, ఎన్నాళ్ళు పొగడతావా? పొగడేవాడు ఎప్పుడైనా ఒక టొప్పల ముంచేవాడా, దానివల్ల ఏమి ప్రయోజనం ఉండదు. అయినా నిజము మనం నిజంగా చెప్పాలా, నువ్వు చెడిపోతారు రేపొద్దున్న. అర్థమవుతుంది. వాళ్ళు ఇన్ని పని, మనం మాత్రం నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఆ విధంగా ఆ నమ్మకాన్ని మనము పెట్టుకొని గురువు చెప్పిన దానిపైన బాగా ధ్యానం చేయండి. హ్యాపీగా పొద్దున్న సాయంత్రం ఒక గంట చేయండి. చాలా గంటలు వద్దు. ఎలాంటి చాలా గంటలు కూర్చున్నారంటే చేతులు చెడిపోతాయి, బతుకులు చెడిపోతాయి. అర్థమవుతుందా? వద్దు. ఒక అర్ధ గంట 10 నిమిషాలు కూర్చోండి. బాగా నన్ను తిట్టుకోండి. ఫస్ట్ ఈ స్వామి వచ్చి మాకు ఏదో డ్రామాని పెట్టాడు, నన్ను తిట్టుకొని కూర్చోండి కాదు సార్, పర్వాలే, అన్నే మొక్కదండి మీరేడా. పెట్టుకొని కూర్చొని బాగా ప్రాణాయామం చేసుకొని ఒక అర్ధ గంట ధ్యానం చేయండి. సాయంకాలం ఒక అర్ధ గంట ధ్యానం చేయండి. 3 పొద్దులు బాగా తినండి, బాగా కష్టపడండి. ఎవరిపైన నెగిటివ్గా ఆలోచన చేసుకోండి. నెగిటివ్ ఆలోచనే మన లోపల రాకూడదు. ఒకే ఒక్క ఆలోచన చేసుకొని ఇట్లా పట్టుకున్నామంటే ఎంత ఆలోచన చేసి పొద్దున్నే మళ్ళీ 6 దగ్గర స్టార్ట్ అవుతుంది బతుకు. దానికి తాట చెప్పాను, చింతలన్నీ విడిచి శ్రీ గురుని వేళ చింత చేయవే మనస, చింత చేసినప్పుడే సిద్ధించు పరమ పదవి శీఘ్రమున తెలియవే మనస, వచ్చువారిని చూచి చచ్చువారిని చూచి మత్తరం వేటకే మనసా, బహుపాపములు చేసి యమబాధ పడనేలా నీ బాట నువ్వు చక్కగా చూడు మనసా. కానీ వచ్చే పాపం 100%. ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకొని మనం పూజ చేస్తాం మేడం, ఆయన చెప్పింది మాత్రం మనం పాటిస్తాం. ఫోటో పెట్టుకుంటాము, ఆర్మీ వేస్తాము, దానికి కడ్డీలు పెడతాము, అన్నీ చేస్తాము. ఆయన చెప్పింది ఒకే ఒక పాయింట్ కూడా మనం ఫాలో కాము. మళ్ళీ మా జాతి గురువు అంటారు, ఆయన మా బల్లోడప్ప, మా గురువు అప్ప అంటారు. అంతా ఎగబడిపోతారు. ఆయన చెప్పింది మాత్రం ఎవరు పాటించరు. ప్రతి ఒక్కరు అంతే. రేమన్న అదే గట్టే, బ్రహ్మంగారు అదే గట్టే, కనకదాసులు అదే గట్టే. ఎవరింటి విని కురవాళ్ళు అయితే ఒక ఫోటో పెట్టింటారు. ఎవరు పట్టే మా జాతి గురు కనకదాసు. ఆయన చెప్పింది ఒక పాయింట్ కూడా పాటించారు.
జాతి చూపించుకుంటున్నాం కానీ నీ జాతిలో పుట్టినోడు ఏం చెప్తారా? దాన్ని గమనించినావా? అబద్ధన్నా దాన్ని పాలించినావా? దాన్ని పాటించినావా? అర్థం చేసుకో. దాన్ని పాటించాలి మనం. అప్పుడు మనం పూజ చేసినా ఫోటో పెట్టినా దానికి లక్షణం ఉంది. నువ్వు పాటించిన నువ్వు పెడితే ఏం ప్రయోజనము? అలాంటి అని చెప్తారు కదా రవీంద్రనాథ్ ఠాగూర్, ఏ దేశమేటినా ఎందు కాలేడినా పొగడరా నీ జాతి నిండు గౌరవం. నువ్వు యా జాతుడురా? ఊపిరి జాతోడు. ఊపిరి ఉంటే నీకు జాతి, ఊపిరి లేకపోతే నీకు న్యాజాతోడు అంటారా? శవము అంటారు. ఊపిరి ఉంటే కదా నీకు జాతి. ఈ జాతోడు నువ్వు. ఈ ఆడుతున్న నిమిషాన్ని 15 సార్లు ఈ జాతోడు నువ్వు. వీని మాట విను. వాని బొగుడు ఏమన్నా ఉంటే వాడిని చెప్పు, 10 మందికి చెప్పు. ఊపిరి పట్టుకురా బాగుపడతావు, ఊపిరి బాగుపడతావు అని చెప్పాలి. అర్థమైనా? నేను ఎంతోమంది చెప్తా, ఉచ్చాటం పెట్టుకుని నిద్రలేదా అసంతలు చేద్దరు నువ్వు ఆరాంగా ధ్యానం చేసుకుంటా నిద్రపో. దేంతో ధ్యానం చేస్తూ ఉంటుంది, నీ బాటలు నిద్రపోతావు, తెల్లారి ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు నీ మగం చూసుకో అర్థంలో కలకలా ఉంటాడు. అదే దరిద్రాలన్నీ తలకెక్కేసుకొని బాగా లేచిన చేస్తే ఎప్పుడు రాత్రి 12 1 గంట నిద్రపో. తెల్లారి నీ మగం చూసుకో అర్థంలో పెద్ద దయ్యంలాగా ఉంటావు నువ్వు. ఎందుకు? ఈ వికారం పెట్టుకుంటుంది. ఈ దరిద్రాలన్నీ రాత్రి చేరుకోవటానికి నీ లోపల. అర్థమైనా? ఆలోచన చేయండి. ఒకటి ధ్యానం చేసుకొని పట్టుకో, లేదా పూజాక్రమం బుక్ ఉంది, గురు బ్రహ్మ గురు విష్ణు మనసులో గట్టిగా పక్కన వినిపించారు, తర్వాత తిట్టారు. అర్థమైనా? వాళ్ళు నిద్రపోవాలి కదా. అట్లా మనసులో సంకల్పం చేసుకుంటా ధ్యానం చేసుకుంటా బుక్ చదువుకుంటా 2-3 శ్లోకాలు అయిపోతుంది నిద్రపెట్టాను. తెల్లారంతా ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ అది గురు బ్రహ్మ గురు విష్ణు చెప్తానే ఉంటుంది. అలా నిద్ర లేస్తానే ఎందుకంటే ఎంత చెప్పిట్టుంది. ఆ టెక్నిక్లు మనం నేర్చుకోవాలా. మనం ఎప్పుడు కానీ చింతలు చేయకూడదు. చింతలు చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతా ఉంటాయి. ఒకటి జాస్తి అయిపోతాయి. దాన్ని సమాలించే కయ్యలే, తలకాయ చనిపోతుంది. మొత్తమైనా నేను చింతగా వీడు ఆడుతున్నాడు. బాధ్యతలో మన మనిషిని పెట్టి మనము మనసుని డైలీ శుద్ధం చేసుకున్నామంటే మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మంచి మన కష్టాలు సంకల్పాలన్నీ కూడా నీట్గా నెరవేరిపోతాయి. నిజమైన మాట చెప్తాను. దాన్ని యామారకూడదు. అందుకే హెచ్చరికే ఓ మనసు యామారించేస్తుంది. ఎడో జగాలు ఇరికిచ్చేస్తుంది. ఏదో ఒకటి పట్టుకుంటుంది. నన్ను ఎట్లనంటే నేను వచ్చేస్తుంది. ఆ నేను అనేది రానికుండా మనము జాగ్రత్త పడాలా, మనసును శుద్ధం చేసుకోవాలా. ఆ శుద్ధం కావాలంటే ధ్యానం ఒకటే తప్ప ఇంకా ఏది జగత్లో కాపాడే పదార్థం లేనే లేదు. కావాలంటే అగ్రిమెంట్ చేసుకుంటే ట్రైన్ చేయిస్తా. వేరే ఏమన్నా చెప్పండి. అంతమంది మహాత్ములంతా దాన్ని పట్టుకొని మహాత్ములు అయిపోయినారు. అర్థమవుతుందా? రాముడు దేవుడాయ, కృష్ణుడు దేవుడాయ, వేరు బ్రహ్మంగారు దేవుడాయ, కైవారం దారు దేవుడు. దేని పట్టుకుంటారే? ఈ సత్యాన్ని పట్టుకుంటారు. ఈశ్వర అంటే ఏమిడు? ఏడో పాము తగిలేసుకొని బుట్ట చెట్లు పట్టుకొని బుట్టలు లేకుండా ఉంటాడు. వాడు ఈశ్వరుడు. వాడు కాదు, వీడు ఈ లోపల ఉన్నాడు. వీడు ఈశ్వరుడు. ఈశ్వరాన్ని కాపాడు. దానికి లక్ష్యం చెప్పారైనా, హృదయమందునున్న ఈశుని తెలియక శిలలకెల్ల మృక్కోయి జీవులారా, శిలలనేమియుండు ఈ జీవులందెగాక విశ్వదాభిరామ వినురవేమా. ఇదొక లక్ష్యం చెప్పారు అక్కడ. హృదయమందునున్న ఈశ్వరుని తెలియక, నీ హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరాన్నే నువ్వు తెలుసుకోక, శిలలకల్లా మృక్కు ఈ జీవులారా. శిలల్లో ఏమో ఉందని ముక్తానవే. దేవుడు చేసిన ఈ బొమ్మను వేసిపెట్టి నువ్వు చేయింటే బొమ్మను ముక్తానవు. ఈ దేవుడు చేసిన బొమ్మకు బర్త్డే చేసుకుంటుంది, కేక్ కట్ చేస్తుంది. అతమైనా హ్యాపీ బర్త్డే అని చెప్పాలి కొట్టించుకుంటుంది. యా దేవుడు అన్నా కానీ పుట్టినట్టు చూపించండి. ఈ దేవుడు ఫలానా నాడు పుట్టినాడు, ఈరోజు బర్త్డే అని చేసుకున్నాయా? యా దేవుడన్నా వేదాలు రాసినారా? యా దేవుడన్నా మంచి చెట్టు చెప్పినారా? ఈ ఇయర్కో ఎవరికైనా చెప్పినారా? నువ్వు గంగమ్మకి ఎన్నెన్న కొట్టి అట్లా ఆయమ్మగా ఏమన్నా పలుకుతుందా? మీ గంగమ్మ దగ్గర కనీసం బట్టి ఎన్ని కొడతారా, ఎన్ని బండ్లు కడతారా? ఎప్పుడన్నా ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పలా. పెట్టినది ఏమిటికే నీ మనసుకి వచ్చిన రోగాన్ని పోగొట్టేకే అవన్నీ కాన్సెప్ట్లు అంతా అవన్నీ. శంకరాచార్యులు ఊరికే పెట్టలా,
ఈ మనుషులకు లేనిపోని జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయని ఆ రోగాలు నయం చేసుకునే మనసుకు వచ్చిన రోగాలు నయం కోసము ఈ దేవాలయాలు దేవస్థానాలు అయినా ఇవన్నీ కూడా మనకు ఆ సిస్టమ్ చేసి పెట్టినారు. అర్థం చేసుకోండి. వాటన్నింటినీ కూడా అది మాట్లాడుతుందా నువ్వు మాట్లాడుతున్నా సరేనా? ఆ వేదాలన్నీ కూడాను మనకు ఏమి పని చేయవు. నీ వేదం చెప్పేది నీ లోపలే ఉంది. ఈ ఉసిరాటాన్ని ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో, ధ్యానం చేసుకుంటావో, నీ లోపల ఒక జ్ఞానం అనేది తయారవుతుంది నీ సహస్కారంలో. ఒకసారి వెళ్తాం వాళ్ళ ఊరికి వినాం. ఊరికి పోతే ఫోన్ చేసుకుని బయటకు వచ్చినాము. వాళ్ళు ఊరాడుతా ఊరు ఇల్లు అని మా గురువు నడుస్తాను పాప. ఏంటి బాబు ఎట్లా నడుస్తావు అనుకుంటే ఆ బాబుకి అంత మా గురువు అంటే అంత ఇది చూడండి. అది ఎక్కడి నుంచి వచ్చా ఆ సాధన ధ్యానం చేసుకొని ఆ భక్తి అనేది లోపల ఆ మాట ఘాటుగా వస్తూ ఉంది, స్పీడ్గా వస్తూ ఉంది. ఎందుకు ముందు ఆలోచన చేయాల. ఆ భక్తి ఎక్కడి నుంచి వచ్చా ఆ స్థితిలో ఉండండి పాప. అర్థమవుతుందా? ఒక టైంలో నేను ఇంటికి వచ్చి చూసాడు పాప ఇట్లే నన్ను నాకు చూసేది అర్థమా వచ్చేసాడు బాగా తినేసి పోయేదానికి. అర్థమైందా? ఇప్పుడు ఆ పాపలో వచ్చిన భక్తి నిజంగా నాకే ఆశ్చర్యమైపోతుంది. ఆ విధంగా ఆ ధ్యానం చేసుకుని ఆ విధంగా దేవుళ్ళు అయిపోయినారు. అట్లా పరిస్థితుల్లో మనం బతుకొని వచ్చినాం. ఎన్నో కష్టాలను తెచ్చుకొని బుద్ధి స్థితికి వచ్చినాం. ఈ బుద్ధి మనం చాలా హెచ్చరిక ఉండాలి. ఎందుకంటే మనలో పొగడవాళ్ళు ఎక్కువ అయిపోయినారు. పొగడవాళ్ళు ఎక్కువ అయిపోయినంత మనం పైకి వెళ్ళిపోతాం. ఎంత పొగడుతా ఉన్నా కానీ మనం కొంచెం వీళ్ళు చప్పట్లు వేసుకొని మనం కన్ను మూసుకొని గురువు చెప్పి మార్గం ఉండాలా. పొగిడే వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా తీసుకుంటామనుకో నీకేంలప్పా అంటే అంటారు వాళ్ళు. ఏంటి వాళ్ళు అనేది అంతే. మనము నాకేం లేదు చెప్పి బైక్ వినామనుకో ఇంకా అట్లా ఎత్తి పడాలంటే పైన కావలేదు. అందుకు మనం ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ మన స్థితి, మనం నడిచే దావా, మన మార్గము మనం ఎప్పుడు పెట్టుకోకుండా మన ఇంటి దేవుడు ఎవడున్నాడో నేను కాపాడుకొని వాని జట్లో ధ్యానం చేసుకొని మన జీవితం ముందుకు సాగించుకోకపోతే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అన్నీ కూడా ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది. మనం చూసేదాన్ని దాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. రేపు పొద్దున్నకే స్టార్ట్ చేయండి. ప్రార్థన ధ్యానం సాధన వేరే విషయమే లేదు. ఒక గంట కూర్చోండి, అందరూ కలుసుకోండి. అయినా ఏమేమి ఉన్నాయి అన్నీ బుక్ తీసుకోండి. మీ సమస్యలు ఏమన్నా అన్నీ బుక్లో రాయండి. దాన్ని చెప్పి గురువు పాదాలు కాడ పెట్టేయండి. సంకల్పం చేసుకోండి. అన్నీ తీరిపోవాలి సమస్యలన్నీ. ధ్యానం చేయండి. తీరిపోకపోతే మనం అడగండి. ఒక సంవత్సరం గడిపిస్తాయి. ఎంత పెద్ద సమస్య అన్నా అయిపోతుంది తీరిపోవాలి. దానికి అవకాశం చూపిస్తుంది, దావ చూపిస్తుంది. దానికి అంత బలం ఉంది. అందుకే అన్ని బలాల కన్నా గురుబలం శ్రేష్టమైంది. అర్థమైనా? ఆ గురుబలం అనేది ఉంటేనే ఏదైనా నీకు మంచి జరిగేది. ఆ గురుబలం సిక్కింది. గురువు అంటే ఏమే? ఉసిరాటం. దాంట్లో ధ్యానం చేస్తే ఆ బలం దొరుకుతుంది. ఈ ఉసిరాటాన్ని ఇచ్చిపెట్టేసి ఈ మనసు చేతిలో పోయినామంటే లేకపోతే ఎక్కువతరాలు అయిపోతుంది. అరిసెట్ వర్గాలన్నీ వచ్చి మన లోపల చేరుకుంటాయి. అజ్ఞానం చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల మన ఆరోగ్యము చెడిపోతుంది, వ్యవహారాలు చెడిపోతాయి, సంబంధాలు చెడిపోతాయి. మనము నెమ్మదిగా బతికేకి అవకాశం ఉండదు. అందుకే హెచ్చరికే ఓ మనసు. మనం ఎంత హెచ్చరికగా ఉంటామో అంత మనకు జీవితము నీట్గా ఉంటుంది. దాన్ని ధ్యానం చేసుకునేకి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. దానికి జగన్నాథ స్వామి మంచి మాట చెప్తాడు. ఎలా అంటే సత్యం అనేది మనం చెప్పకపోతే అది అయ్యేలే. ఆయన మాట చెప్తాడు, ఎంత మంచి మాట చెప్తాడు. ಸೃಷ್ಟಿಯ ಕ್ರಿಯೆಯಿಂದ ಬ್ರಹ್ಮನೆಂಬ ಹೆಸರು ಪಡೆದವನು ನಾನೇ. ಸೃಷ್ಟಿಯ ಕ್ರಿಯೆಯಿಂದ ಬ್ರಹ್ಮನೆಂಬ ಹೆಸರು ಪಡೆದವನು ನಾನೇ. ಪಾಲನೆಯ ನೆಪದಲ್ಲಿ ನಾರಾಯಣೆಂಬ ಹರಿವು ಕಂಡವನು ನಾನೇ. ಪ್ರಳಯ ಕಾಲದ ಸ್ಥಿತಿಯಿಂದ ಶಿವನೆನಿಸಿದವನು ನಾನೇ. ಇವು ಮೂರು ಕರ್ಮಗಳಿಂದ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ರುದ್ರರು ನಾನೇ. ರಾಮನಾದವನು ವಾಲ್ಮೀಕಿಯಾಗಿ ರಾಮಾಯಣವ ಬರೆದವನು ನಾನೇ. ಕೃಷ್ಣನೆಂಬ ಹೆಸರಿನಲ್ಲಿ ಗೀತೆಯಲ್ಲಿ ನಾನೇ ಸರ್ವ
ಸರ್ವಸ್ವವೆಂದವನು ನಾನೇ ಸಕಲ ಚರಾಚರವ ಗುರ್ತಿಸಿ ಹೆಸರಿಟ್ಟು ಕರೆದವನು ನಾನೇ ಕನಕನಾಗಿ ನಿಂತು ನಾನೋದರೆ ಹೋಗಬಹುದೆಂದವನು ನಾನೇ ನಾನಿಲ್ಲದಿರೆ ಈ ಜಗವೆಲ್ಲ ಬರಿ ಬಯಲೆಂಬ ಹರಿವು ಕಂಡವನು ನಾನೇ ಯೋಗಾನಂದ ಗುರುವಾಗಿ ಜ್ಞಾನಾನಂದನೆಂಬ ಶಿಷ್ಯನಾದವನು ನಾನೇ ನಾನಿಲ್ಲದಿರೆ ಒಲಿತು ಕೆಡುಕಗಲಿಲ್ಲ ಒಲಿತು ಕೆಡುಕಗಲಿಲ್ಲದಿರೆ ಪಾಪ ಪುಣ್ಯಗಳಿಲ್ಲ ಪಾಪ ಪುಣ್ಯಗಳಿಲ್ಲದಿರೆ ನರಕ ಸ್ವರ್ಗಗಳಿಲ್ಲ ನರಕ ಸ್ವರ್ಗಗಳಿಲ್ಲದಿರೆ ಹುಟ್ಟು ಮರಣಗಳಿಲ್ಲ ಹುಟ್ಟು ಮರಣಗಳಿಲ್ಲದಿರೆ ಹುಟ್ಟು ಮರಣಗಳಿಲ್ಲದಿರೆ ಈ ಜಗವೇನಿಲ್ಲ ಈ ಜಗವೇನಿಲ್ಲದಿರೆ ಬಯಲಾಯುತೆಲ್ಲ ಬಯಲಾದ ಮೇಲೆ ನೀನು ಹರಿವುದೇನಿಲ್ಲಿ ಬಯಲಾದ ಮೇಲೆ ನೀನು ಹರಿವುದೇನಿಲ್ಲ ನೀನು ಹರಿವುದೇ ಏನಿಲ್ಲದಿರೆ ಗುರು ಪದವದಲ್ಲ ಆ ಗುರುವೇ ಪದವೇ ಯೋಗಾನಂದರ ಕುದು ಪದವದಲ್ಲ ಯೋಗಾನಂದರ ಗುರುಪದವೇ ಜ್ಞಾನಾನಂದರ ಪರಮ ಪದವದಲ್ಲ. ముగ్గురు మూర్తులు చూట పెద్దల మాట బాధ అంటారు. వాళ్ళు ముగ్గురు పట్టుకొని చచ్చితావరా నువ్వు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వాళ్ళు దేవుళ్ళు కాదురా, 3 కర్మాలు. ఒకడు పుట్టిస్తాడు, ఒకడు పాలిస్తాడు, ఒకడు సంపుతాడు. వాళ్ళ ముగ్గురు దేవుళ్ళని పెట్టి చూడం. వాళ్ళ ముగ్గురిని పుట్టించింది నేనేరా అంటాడు. నేనంటే ఎవడు? ఈ మట్టి దేహం అనుకోవద్దు, ఈ మట్టి దేహం నేను అనుకోవద్దు. మళ్ళీ నేనే నాటుకొచ్చేవన్నా దాన్ని పట్టుకొని ఎంతోమంది తిడతానండి. మళ్ళీ అతమని ఇది నేను అనుకోవద్దు. నేననేది యావదే అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితం నేనా తస్మై శ్రీ గురువే నమః. ఈ జగత్తుకంతా యావదు మూలం ఉందో, యావదు సృష్టించేకి అవకాశం చేసుకోందో, ప్రతి ఒక్క ప్రాణికును యాది అవకాశం ఉందో అది నేను, అదే దైవం. అది చెప్తా ఉంది. నేనుగా చెప్తాను. నన్ను పట్టుకొని ఆచండి స్వామి బలి అహంకారం దేవుళ్ళు లేదంటే అర్థమవుతుందా? పైనకడు ముగ్గురు మూర్తులు చూట. వాళ్ళు ముగ్గురు డూప్లికేట్ వాళ్ళరా, వాళ్ళు నేనే తయారు చేసింది. వ్యాధి దరిద్రం అంతా జరగని నెట్వర్క్ అంతా అని వాళ్ళ ముగ్గురిని పెట్టినాడు రా. వాడిని పుట్టించమని చెప్పినా, ఒకరిని పాలించమని చెప్పినా, ఇంకోడిని పాలించి వ్యాధి పోయి మళ్ళీ పాలు వాడు పాలు తాగుతాడంటే పుట్టోళ్ళకి మళ్ళీ కావాలి కదా పాలు. వాడిని పంపించారు అక్కడ అతను చేరారు. ఏదో రాబని పెట్టే ఉతికే బిస్కే రా అని చెప్పినాడని చెప్తాడు. దూరు బిస్కేదే వాడే శివుడు అన్ని పడాడు ఉద్యోగంలో ఉంటాడు. చీల్చుకుంటాడు వాడు. అయినా లోపల ఎవరుంటాడు? శివుడు ఉంటాడు. ఎప్పుడు వాడు గుంటికి అతను ఇట్లా మగవాడికి ఏమి ఆట అట్టకమ్మా, ఆట లేదు అట్టకే లేదు. వాడి చేయడానికి పనులు చేయించాడు, వాడికి అతను చేయంటాడు మంచిగా. ఈ డాక్టర్కి పోతే వాడు పెద్ద స్క్రీన్ మీద అది ఇట్లా ఆడుతూ ఉంటుంది గుండెకాయ. నాకు తెలీదు. ఎవరికి టెస్టింగ్ పెట్టి ఎవరికి తెలియదు. ఏడే ఉంటారు ఎవరికి టెస్టింగ్ పెట్టి జయదా హాస్పిటల్ వాడు చూపించి డాక్టర్ నాకు రామాంజలి ఎవరికి పోయింటే వాడు చెప్తాడు ఆడుతూ ఉంది, పట్టుకుంటా ఉంది దీన్ని ఎదురు పైపు అని. అర్థమైనా? వాడు పైపు వేస్తాడు. ఎన్నాళ్ళు ఉంటుంది పైపు, మళ్ళీ ఇంకోతావు తూటి పడుతుంది, మళ్ళీ ఆడ పైపు వేస్తాడు. ఇంక 3వ పైపు వేసే లోపల డమా తెగిపోతుంది కట్ట. అర్థమవుతుందా? ఊరితే వాడిని వాడి దేవుడు అని చెప్పేసి ఇంట్లో పెట్టి దాన్ని కారాలు వేసుకొని పూజ చేసేస్తా అంటాడు. వాడు కాపాడచ్చు కదా వచ్చా. ఇప్పుడు దేవుడు చూసి ఎంతమంది మధ్య దావులు ఎగిరి పెడతారు యాక్సిడెంట్లు అయితే వాడు వచ్చి వాళ్ళు కాపాడచ్చు కదా. ఆలోచన ఏంటి? అది నువ్వు సృష్టించుకోండి, నీ బ్రహ్మకు సృష్టించుకుంటే నేను అడిగారు నిజమైన దేవుడు నువ్వే ఈ లోపల ఉన్నాడు. ఆడతావు నిమిషానికి 15 సార్లు మనం పెట్టుకోవాలి. ఎట్లా ధ్యానం చేయి. ఒక రోజుకి 21-6 ప్రణవాలు ఆడతానంట. ఒక రోజుకి ఒక 500 ప్రణవాళ్ళు వాడి దగ్గర ధ్యానం చేయి. వాడు కాపాడుతుంది. ఏం వల్ల నేను ఉండాలని పోరా, నీకు నాటకన్నా పోరా అంటాడు.
ఇప్పుడు లతా మేడం మనం ఏం మహాతలు శిశురాలు రాయమంది ఆయన బుద్ధి బుద్ధి అనుకో అర్థమైనా ఆయమ్మకు ఒక ఉద్యోగం ఇంటర్వ్యూ వచ్చింది సత్యం చెప్తాండ తెలంగాణకి ఆంధ్ర ఒకటిగా ఉండేప్పుడు హైదరాబాద్కి ఇంటర్వ్యూకి పెట్టి 2 పోస్టులు ఉంటాయి ఈ అమ్మ ఎట్లా గురువు గారు పోయేదే అవుతాను నువ్వు ధ్యానం చేసుకుంటా పో నువ్వు సెలెక్ట్ అయిపోతావని ఆయన ఏం చేసింది ధ్యానం చేసుకుంటా పోయింది ఈ అమ్మ సెలెక్ట్ అయిపోయింది చూడు యాది నేను కాపాడిందాడా అసలే నేను పట్టుకున్నావు అది నేను కాపాడి అదే నువ్వు నాకు వస్తుందో పోతుందో వచ్చిన పచ్చాట్లు వేస్ట్ అయిపోతాయేమో అని చెప్పి నువ్వు పోయింటే నీకు వచ్చేది కూడా రాక వాడు సెలెక్ట్ చేసేది కూడా నువ్వు పక్కకి పోంటాను ఎందుకంటే యద్భావం తద్భావతే నీ లోపల ఆ దరిద్రం ముందు నీకు అదే ప్రాప్తి పో ఎగిరిపడి సాగిపోక మంచి భావం పెట్టుకొని పో నీకు ఎక్కడ పోయినా కూడా ఆ దైవమే నేను కాపాడు ఎంత దూరం ఉన్నా పో యాడికన్నా పో నువ్వు ఏడన్నా నువ్వు కోరిన వరమించో ఏడన్నా పో మా గంగనాథ స్వామి కర్ణాటక మూడో పట్టు పిక్కి పక్కన సెంటర్లో పట్టు గంగనాథ స్వామి ఆయనకి శివరాత్రి నా పొద్దు కొండ మీద కూర్చొని ధ్యానం చేస్తానంట